అందరికీ నమస్కారం. ద న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్ 2025కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత రాజకీయ పరిస్థితుల మీద గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తున్నాం. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, ప్రతి జిల్లా పార్లమెంట్ స్థానాల వారీగా పరిస్థితులను వెల్లడించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే అనేక జిల్లాలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్నీ వీడియోలుగా ప్లేలిస్ట్లో ఉంటాయి, కావాలంటే వెళ్ళి చూడవచ్చు. ఇక ఈరోజు మనం కృష్ణా జిల్లాలో రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణా జిల్లా అంటే కీలకమైనటువంటి, రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించేటువంటి నియోజకవర్గాలకు కేంద్రస్థానం. ఈ నియోజకవర్గంలో కూటమి కారణంగా జనసేన, టీడీపీ ఉమ్మడిగా చేసినటువంటి ప్రయత్నంతో మొత్తం 7కు 7 సీట్లు కూటమి ఖాతాలో చేరాయి. అందులో ఒకటి జనసేనకు దక్కగా మిగిలిన 6 సీట్లలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఎక్కడి నుంచి గెలిచిన మచిలీపట్నం జిల్లా కేంద్రం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఇక మిగిలినటువంటి మంత్రితో పాటుగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లా ఉంది, ఆ నియోజకవర్గాల్లో ప్రభుత్వ పనితీరు మీద ప్రజలు ఏమంటున్నారు, దాంతోపాటుగా అక్కడ విపక్షం పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో హాట్గా రాజకీయాలు కొనసాగే స్థానాల్లో ఇదొకటి. ఇక్కడ 2024 ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు విజయం సాధించారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతకుముందు వైఎస్ఆర్సీపీ, టీడీపీ తరపున ముఖాముఖిగా తలపడ్డటువంటి నేతలు ఇప్పుడు పార్టీలు మారి తలపడి 2019లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం తరపున, అక్కడ తెలుగుదేశం తరపున పోటీ చేసిన వల్లభనేని వంశీ 2024లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేశారు. ఫలితం మాత్రం తారుమారయ్యింది. అభ్యర్థులు మారకపోయినా 2019లో వంశీ, 2024లో యార్లగడ్డ వెంకట్రావు గెలిచారు. కానీ ఏడాది కాలంలోనే యార్లగడ్డ పనితీరు మీద నియోజకవర్గంలో ఏమాత్రం సంతృప్తి కనిపించడం లేదు, నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం లేదు అనే అభిప్రాయం కూడా ఉంది. వంశీ ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయంలో ఎవరైనా వెళ్ళి ఏ సమస్య చెప్పుకున్నా, ఎవరికైనా ఏదో రూపంలో సహాయం అందించే ప్రయత్నం చాలా ఉధృతంగా సాగింది. కానీ యార్లగడ్డ వెంకట్రావు అలాంటి ప్రయత్నానికి పూనుకోకపోవడంతో నియోజకవర్గ వాసుల్లో అన్నింటికీ వంశీతో పోల్చి వెంకట్రావు వల్ల ఉపయోగం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని ఓటర్లు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో ప్రభుత్వ పనితీరు పట్ల మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా అభివృద్ధి కోసం కొంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ అమరావతి విస్తరణ, గన్నవరం ఎయిర్పోర్ట్ స్థానంలో మరొక ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని చెప్పడం, ఇతర అనేక రకాల కారణాలతో గన్నవరం ఓటర్లు కాసింత అసంతృప్తిగాను మిశ్రమ స్పందనతోనూ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ముఖ్యమైనటువంటి ఇన్ఛార్జిగా ఉన్న వల్లభనేని వంశీ కొంతకాలంగా జైలు పాలయ్యారు. వివిధ కేసుల్లో ఆయన జైల్లో న్యాయ పోరాటం చేయాల్సి వస్తుంది. దాంతో గన్నవరం కేంద్రంగా వైఎస్ఆర్సీపీ కార్యకలాపాలు అంతంత మాత్రంగా మారాయి. పార్టీకి పెద్ద దిక్కు లేనట్టుగా అయ్యింది. మొన్నటి జూన్ 4 నాటి వెన్నుపోటు దినోత్సవం కోసం పేర్ని నాని సహా అనేక మంది నాయకులు వచ్చి గన్నవరంలో కార్యక్రమం నిర్వహించి ఇక్కడ కూడా ఉన్నాము అనిపించుకునేటువంటి స్థాయిలో ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ గన్నవరంలో వైఎస్ఆర్సీపీకి వల్లభనేని వంశీ కానీ ఇతర బలమైన నేతలు కానీ బరిలో ఉంటే తప్ప, రంగంలో దిగితే తప్ప ఆ పార్టీ పూర్తిగా కోలుకునే అవకాశాలు లేవు. ఆ పార్టీ నాయకుల మీద పలు కేసుల కారణంగా అనేక మంది నిస్తేజంతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఆ పార్టీ ఇంకా కోలుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇది అధికార టీడీపీ ఎమ్మెల్యేకి కూసింత అడ్వాంటేజ్గా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే గన్నవరం నియోజకవర్గంలో ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేనే సేఫ్ జోన్లో ఉన్నారు అనేటువంటి అభిప్రాయం అయితే ఓటర్లలో కనిపిస్తోంది. మరొక కీలక నియోజకవర్గం గుడివాడ. గతంలో ఇక్కడి నుంచి కొడాలి నాని ప్రాతినిధ్యం వహించడం, ఆయన వరుసగా పలు దఫాలు గెలుస్తూ రావడం, దాంతో ఇది ఆయనకు పెట్టని కోటగా భావించారు. అలాంటి నియోజకవర్గంలో 2024లో వెనుగండ్ల రాము ఎన్ఆర్ఐ వచ్చి అనూహ్యమైనటువంటి విజయంతో కొడాలి నాని కోటను బద్దలు కొట్టారు. కానీ ఏడాది కాలం తర్వాత ఆయన మీద ఉన్నటువంటి గుడ్ ఇంప్రెషన్ అంతా చెరిగిపోయినట్టు కనిపిస్తోంది. వెనుగండ్ల రాము మీద వైఎస్ఆర్సీపీతో పాటుగా సామాన్య ఓటర్లు, తెలుగుదేశం పార్టీలోనే ఒక సెక్షన్ కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. వెనుగండ్ల రాము అందుబాటులో ఉండరు
అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. ఎక్కువ అమెరికాకే సమయాన్ని ఇస్తూ తన సొంత నియోజకవర్గంలో పెద్దగా పట్టించుకోవట్లేదు అనేటువంటి అభిప్రాయం బలపడింది. అదే సమయంలో రాము అనుచరులు యథేచ్ఛగా సాగిస్తున్నటువంటి మట్టి, ఇసుక, ఇతర దందాలన్నీ ఎమ్మెల్యే మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ తీరు మీద కూడా గుడివాడలో అసంతృప్తి మొదలయ్యింది. నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ జగన్ హయాంలోనే పథకాలు, ఇతర కొన్ని కార్యకలాపాలు జరిగాయి, ఇప్పుడు ఏమీ లేవు అనేటువంటి మాట వినిపిస్తోంది. మంత్రిగా ఉండగా కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడ అభివృద్ధికి ఏదో మేరకు కృషి చేశారని, ఇప్పుడు రోడ్లు తప్ప ఇతర ఎటువంటి ప్రయత్నాలు జరగడం లేదని నియోజకవర్గ వాసులు చెప్తున్నారు. ఇక అదే సమయంలో నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ మాత్రం ఇంకా పూర్తిగా పట్టాలెక్కిన దాఖలాలు లేవు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నప్పటికీ ఆయన హైదరాబాద్కే పరిమితమైపోయారు. ఆరోగ్య సమస్యలు సహా ఇతర అనేక రకాల న్యాయపరమైనటువంటి చిక్కుల కారణంగా ఆయన నియోజకవర్గంలో అడుగు పెట్టడమే అరుదుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో గుడివాడలో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు చుక్కాని లేని నావలాగా కనిపిస్తోంది. ఈ తరుణంలో ఆ పార్టీ ఎప్పటికీ కోలుకుంటుంది? మరి పెరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత, ఎమ్మెల్యే తీరు మీద అసహనం, వీటిని ఎప్పటి వరకు ఏ మేరకు ఉపయోగించుకుంటుంది అన్నది గుడివాడ ఫలితాలను నిర్దేశించే అంశం కాబోతోంది. ఇక పెడన రాష్ట్రంలోనే అతి తక్కువ మంది ఓటర్లున్న నియోజకవర్గంగా పెడన ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడి నుంచి మొన్నటి ఎన్నికల్లో కాగిత కృష్ణప్రసాద్ తెలుగుదేశం తరపున విజయం సాధించారు. జనసేన మద్దతు కారణంగా ఆయన విజయం దక్కించుకోగలిగారు. ఏడాది తర్వాత కృష్ణప్రసాద్ నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్నప్పటికీ, వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నప్పటికీ జనసేన పార్టీ శ్రేణుల్లో మొదలైనటువంటి అసంతృప్తి, తెలుగుదేశం పార్టీలోని ఒక సెక్షన్లో రాజుకున్న అసహనం అన్నీ కలిసి ఎమ్మెల్యే వ్యవహార శైలి మీద అసంతృప్తికి దారితీసేలా కనిపిస్తున్నాయి. ఇది మరింత పెరిగే దిశలో ఉంది. అదే సమయంలో ప్రభుత్వ తీరు మీద కూడా పెడనలో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తుంది. ముఖ్యంగా చేనేత కార్మికులకి జగన్మోహన్ రెడ్డి హయాంలో అందించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోవడం పట్ల తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న సెక్షన్లో కూడా ఇప్పుడు అసంతృప్తి కనిపిస్తోంది. మిగిలినటువంటి వర్గాల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జడ్పీ చైర్మన్ కొంత ప్రయత్నం చేసే దానికి సిద్ధమవుతున్నారు. పార్టీని పట్టాలెక్కిచ్చే దిశలో సాగుతున్నారు. ఇది కొంత వైఎస్ఆర్సీపీ తిరిగి ఇక్కడ కోలుకునే దిశలో కనిపిస్తుంది. ప్రభుత్వం మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకత, ఎమ్మెల్యే తీరుతో మొదలైనటువంటి అసంతృప్తి, నియోజకవర్గ వ్యాప్తంగా అధికార పార్టీ శ్రేణులు సాగిస్తున్నటువంటి దందాలు, వీటన్నిటి మీద ఏ మేరకు పోరాడగలుగుతారు, ఎంతవరకు ప్రజలకు అండగా ఉండగలుగుతారు, పెరుగుతున్నటువంటి వ్యతిరేకతను ఎంత సొమ్ము చేసుకోగలరు అన్నదాన్ని బట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీ భౌతవ్యం ఆధారపడి ఉంటుంది. అయితే కూటమి పక్షాల మధ్య వచ్చేటువంటి విభేదాలు మాత్రం పెడన రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఇక జిల్లా కేంద్రం మచిలీపట్నం చాలా ఉద్దండులైనటువంటి రాజకీయ నాయకులకి పెట్టింది పేరు. ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నాని ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి. కొల్లు రవీంద్ర ఏడాది కాలంగా నియోజకవర్గంలో కొన్ని కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. మంత్రిగా తన చరిష్మాను ఉపయోగించి అనేక వ్యవహారాలు చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల బీచ్ ఫెస్టివల్ కూడా విజయవంతంగా సాగింది. దాంతోపాటుగా బందరు పోర్టు పనులు కూడా తిరిగి ప్రారంభించే ప్రయత్నంలో ఉన్నారు. ఇలాంటి కొన్ని కార్యకలాపాల ద్వారా నియోజకవర్గంలో అభివృద్ధికి మంత్రి ఏదో మేరకు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించగలిగారు. కానీ ఆయన అనుచరులు, కొందరు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సాగిస్తున్నటువంటి దందా దౌర్జన్యాలు ప్రజల్లో వ్యతిరేకతకి కారణమవుతుంది. ఎమ్మెల్యే తీరు పట్ల కొంత అసంతృప్తికి మూలమవుతుంది. అదే సమయంలో జిల్లా కేంద్రం కావడంతో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తి కూడా ప్రభావితం చేసే అంశం కాబోతుంది. వాళ్ళంతా ఇప్పుడు ప్రభుత్వ తీరు మీద వ్యతిరేకతగా ఉండడంతో మచిలీపట్నంలో ప్రభుత్వ వ్యతిరేక ఛాయలు కనిపిస్తున్నాయి. ఇవి మరింత పెరిగే దిశలో ఉన్నాయి. ఒకవైపు మత్స్యకారులు, మరొకవైపు వృత్తిదారులు ఎవరు కూడా ప్రభుత్వ తీరు పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేయడం లేదు. అదే సమయంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ చాలా క్రియాశీలకంగా పనిచేస్తుంది. ఓటమి భారం నుంచి తిరిగి కోలుకునే ప్రయత్నంలో ఉంది. అనేక రకాలుగా కేసులు సహా వివిధ ఇబ్బందులు వచ్చినప్పటికీ పేర్ని కుటుంబం తగ్గేదేలా అన్నట్టుగా సాగుతోంది. వివిధ కార్యక్రమాలని విజయవంతంగా నిర్వహిస్తుంది. తెలుగుదేశం పార్టీతో డి అంటే డి అన్నట్టుగా సాగుతోంది.
ఈ క్రమంలోనే ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకోగలిగితే వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ పేరుని కిట్టుకి మళ్ళీ సానుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇక అవనిగడ్డ కృష్ణా జిల్లాలోనే జనసేన పార్టీ గెలుచుకున్న ఏకైక నియోజకవర్గం. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి చివరి నిమిషంలో జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్ జనసేన తరపున విజయం సాధించారు. కానీ ఆయన వృద్ధాప్యం ఇతర అనేక కారణాలతో నియోజకవర్గంలో అంతంత మాత్రంగానే కనిపిస్తున్నారు. అదే సమయంలో ఆయన తనయుడిని రాజకీయంగా ప్రోత్సహించే ప్రయత్నంలో ఉన్నారు. కానీ నియోజకవర్గంలో కూటమి పక్షాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. చాలా తీవ్రమైనటువంటి సమస్యలకు కారణంగా మారుతున్నాయి. తెలుగుదేశం జనసేన మధ్య సమన్వయం కరువవుతుంది. ఆరంభంలో అంతా ఒకటే అన్నట్టుగా సాగినటువంటి పక్షాలు ఏడాది తిరిగేసరికి నువ్వా నేనా అని సవాల్ చేసుకునే దిశలో మళ్ళుతున్నాయి. కూటమి పక్షాల మధ్య విభేదాలు పెరిగితే మాత్రం అవనిగడ్డలో ఎమ్మెల్యే జనసేన నేత మండలి బుద్ధప్రసాద్కి చిక్కులు తప్పవని చెప్పొచ్చు. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత కూడా వెంటాడుతోంది. ధాన్యం రైతులకి సకాలంలో డబ్బులు చెల్లించకపోవడం, ఆక్వా ధరల్లో ఉన్నటువంటి ఊగిసలాట, దీంతోపాటుగా సాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించకపోవడం, వరదల సమయంలో రైతాంగాన్ని సకాలంలో ఆదుకోకపోవడం, ఇలాంటి అనేక వైఫల్యాలు అవనిగడ్డలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనంగా ఉన్నాయి. అదే సమయంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ తిరిగి కోలుకునే ప్రయత్నం అయితే మొదలెట్టింది. సింహాద్రి రమేష్ బాబు సారథ్యంలో వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఇక్కడ తిరిగి పట్టు నిలుపుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో ఉంది. వైఎస్ఆర్సీపీ ఇంకా పూర్తిగా పట్టాలెక్కకపోవడంతో ఇక్కడ ప్రస్తుతానికి కూటమి కొంత సానుకూలత ఉన్నప్పటికీ పెరుగుతున్న విభేదాలు, ప్రజల్లో వ్యతిరేకత అన్నీ మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా మారే సానుకూల సంకేతాలైతే వెల్లడవుతున్నాయి. ఇక పామర్రు కృష్ణా జిల్లాలోనే ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. ఇక్కడి నుంచి మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా వర్ల కుమార్ రాజా విజయం సాధించారు. ఆయన తండ్రి ప్రయత్నించి ఓటమి పాలైనప్పటికీ ఆయన మాత్రం విజయం దక్కించుకుని తెలుగుదేశం జెండాని పామర్రులో ఎగరేయగలిగారు. కానీ విజయం సాధించిన తొలి ఏడాదిలోనే ఎమ్మెల్యే తీరు మీద అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి కనిపిస్తోంది. చివరికి టీడీపీ నేతలు కూడా ఏమాత్రం సంతృప్తిగా లేరు. ఇసుక మాఫియా, మట్టి దందా, అనేక రకాల అక్రమ వ్యవహారాలు ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సాగుతున్నాయన్న విమర్శలున్నాయి. ఎమ్మెల్యే తీరు పట్ల ఏ సెక్షన్లో కూడా సంతృప్తి కనిపించకపోవడంతో ఆయన దాన్ని సరిచేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్న దాఖలాలు లేవు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత కూడా మొదలవుతోంది. ప్రభుత్వ తీరు మీద ప్రజల్లో అసహనం కనిపిస్తోంది. రైతాంగం, గ్రామీణ ప్రజానీకంలో ఈ వ్యవహారం స్పష్టంగా కనిపిస్తోంది. సంక్షేమ పథకాలు అమలు, ఇతర వ్యవహారాల్లో అంతంత మాత్రంగానే ఉన్నారు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది. అదే దానికి తోడుగా కుల సమీకరణాల రీత్యా ఇది వైఎస్ఆర్సీపీకి చాలా కలిసి వచ్చే నియోజకవర్గం. కానీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత కారణంగా వచ్చినటువంటి తీర్పుతో టీడీపీ గట్టెక్కింది. ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఇక్కడ కోలుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఆ పార్టీ తరపున నియోజకవర్గ ఇన్ఛార్జ్ మళ్ళీ పార్టీని పట్టాలెక్కిచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో జనం పాల్గొనడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు సానుకూలత ఉంటుంది అనేటువంటి సంకేతాలు ఈ నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. ఇక కృష్ణా జిల్లాలోనే కీలక నియోజకవర్గం పెనమలూరు. ఇక్కడ నుంచి సీనియర్ నేత బోడే ప్రసాద్ విజయం సాధించారు. చివరి నిమిషంలో టికెట్ సాధించగలిగినప్పటికీ ఆయన భారీ మెజార్టీతో విజయం దక్కించుకున్నారు. ఈసారి ఆయన ఏడాది కాలంగా కొంత వివాదరహితంగా సాగే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన అనుచరులు మాత్రం ఎక్కడ తగ్గేదేలా అన్నట్టుగా సాగుతున్నారు. అధికారం దక్కడంతో యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు. గతంలో కూడా ఇదే రీతిలో బోడే ప్రసాద్ ఆయన అనుచరులు సాగించినటువంటి వ్యవహారాలు చేటు తీసుకొచ్చాయి. అయినా ఇంకా పాఠాలు నేర్చుకున్నట్టుగా కనిపించట్లేదు. ఇటీవల లేబర్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా స్వారీ చెప్పించుకుంటున్నటువంటి తీరు పెద్ద దుమారం రేపింది. దాంతోపాటుగా నియోజకవర్గంలో ఇసుక, మట్టి సహా ఇతర వ్యవహారాలన్నీ యథేచ్ఛగా సాగిపోతున్నాయన్న విమర్శలున్నాయి. ఎవరైనా రియల్ ఎస్టేట్ వెంచర్ వేద్దామంటే అక్కడ ఎమ్మెల్యే మనుషులు భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నటువంటి వైనం వివాదాస్పదమవుతుంది. వీటన్నిటికీ తోడుగా ప్రభుత్వ వ్యతిరేకత కూడా మొదలవుతోంది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వ తీరుతో అసంతృప్తి రాజుకుంటోంది. ఇది పెరిగితే మాత్రం వ్యతిరేక దిశలో సాగి ఇక్కడ
కూటమి తరపున బరిలో దిగి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన బోడే ప్రసాద్కి కష్టాలు కొని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంటుంది. అదే సమయంలో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ బలమైన ఇన్ఛార్జ్ లేక అంతంత మాత్రంగా కనిపిస్తుంది. ఆ పార్టీ ఇంకా పూర్తిగా కోలుకున్న దాఖలాలు లేవు. మొన్నటి ఎన్నికల్లో బరిలో దిగిన జోగి రమేష్ నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేశారు. దీంతో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి బలమైన నేత లేక కాసింత కునారిల్లుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇదే ఇప్పుడు కూటమికి బోడే ప్రసాద్కి సానుకూల అంశంగా చెప్పొచ్చు. ఇవి మొత్తంగా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు. ఎప్పటికిప్పుడు పరిస్థితిని బట్టి చూస్తే 2 నియోజకవర్గాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ తిరిగి కోలుకుని సానుకూలతను సంపాదిస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. మరొక 2 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతల మీద ఎమ్మెల్యేల మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకతను ఉపయోగించుకోగలిగితే వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంటుంది. కానీ మిగిలిన 3 స్థానాల్లోనూ ఇప్పటికీ కూటమి అభ్యర్థులు, కూటమి ఎమ్మెల్యేలు పూర్తి సేఫ్ జోన్లో ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. ఇది కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.